బాగానే ప్లాన్ చేశారా, సూపర్. నిజంగా బాగానే ప్లాన్ చేశారు. ఇన్నాళ్ళు ఒక ముసుగులో దాక్కున్నారు. ఇప్పుడు మీ ముసుగు చెరిగి ముక్కలు చేయబోతున్నాను. మీ ముసుగుని పీకి ముక్కలు ముక్కలు చేసి డ్రైనేజ్లో పడేస్తాను ఈరోజు. మాట్లాడుకుందాం. వెళ్తున్నాం కదా వీడియోలోకి, క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేయండి, ఓకేనా? లైక్ కొట్టి స్టార్ట్ చేయండి వీడియోని. ఇప్పటికే నన్ను 1K సబ్స్క్రైబర్ వరకు తీసుకొచ్చారు, 1K వరకు తీసుకొచ్చారు. ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేనైతే భావిస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరి ముసుగు చెరిగి ముక్కలే చేయబోతున్నాను అంటే, రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్లో వీడియో చూశాను. అదేంటంటే తనూజాకి చాలా పాజిటివ్ వీడియో, అంటే తనూజ కొంచెం ఎలివేషన్ ఇస్తూ చేశారనమాట వీడియో. దాని కింద ఎలాగో నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి. ఏం పెట్టుంటారా అని ఒకసారి కామెంట్ బాక్స్ ఓపెన్ చేశాను, కామెంట్ బాక్స్. దాంతో కళ్యాణ్ ప్రొఫైల్ పిక్తో ఒక కామెంట్ ఉంది. కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి కొంచెం దరిద్రంగా మాట్లాడేవాళ్ళే. దాని కింద తనూజ గారి ఫ్యాన్స్ కొంతమంది కళ్యాణ్ తిడుతూ రియాక్ట్ అయ్యారు. ఏంటబ్బా ప్రతిదానికి తనూజాకి పాజిటివ్గా పెడితే కళ్యాణ్ ఫ్యాన్స్కి వచ్చిన బాధ ఏంటి అని చెప్పి ఆ ప్రొఫైల్ పిక్ ఓపెన్ చేసి చూసా. అంటే లోపలికి వెళ్ళా. ఎప్పుడు వెళ్ళాను నేను బేసిక్గా, ఈసారి వెళ్ళా. ఏంటో చూద్దాం వీళ్ళ బాధ అని చెప్పి, వీళ్ళ దాంతో ఏముందో చూద్దామని చెప్పి. దాంతో ఏముందో తెలుసా? ఇమాన్యుయల్ మాస్ ఎలివేషన్ ఎడిట్స్ ఉన్నాయి. అంటే ఇమాన్యుయల్ ఎడిట్స్, మాస్ ఎడిట్స్, ఎలివేషన్ ఎడిట్స్, ప్రొఫైల్ లోపల అకౌంట్ లోపల రీల్స్గా ఉన్నాయి. ప్రొఫైల్ పిక్ ఏమో కళ్యాణ్ పెట్టుకున్నాడు. ఇది రియాలిటీ. అర్థమైందా? నేనేం చెప్పాలనుకున్నాను మీకు అర్థమైందా? ఇలానే కళ్యాణ్ విషయంలో కూడా జరిగింది. కళ్యాణ్ ఎలివేషన్ వీడియో కింద తనూజా ప్రొఫైల్ పిక్ పెట్టుకుని ఒకడేమో బ్యాడ్ కామెంట్ చేస్తాడు. దాని కింద సేమ్ రియాక్షన్స్. కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి తిట్టడం మొదలెట్టారు తనూజాని. అప్పుడు అక్కడ జరిగింది కదా, ఇప్పుడు ఏముందో అని చెప్పి లోపలికి వెళ్ళి చూసా. ఇప్పుడు ఎవరు ఉన్నారో తెలుసా? డెమాన్ పవన్, రీతుల మ్యూచువల్ ఎడిట్స్. ఇదిరా అబ్బాయిలు, ఇది అసలైన రంగు. ఇంతకాలము థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నారు, వేరే వాళ్ళు చేస్తున్నారని అంటున్నారు కదా. ఆ వేరే వాళ్ళు ఎవరో కాదు, మ్యాక్సిమం ఇమాన్యుయల్ ఫ్యాన్స్, రీతు డెమాన్ పవన్ల ఫ్యాన్స్. వాళ్ళు చేస్తారో లేదో నాకు తెలియదు, వాళ్ళు దగ్గర నుంచి చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను చూసింది అయితే మాత్రం ఇదన్నమాట. అంటే బూతు బుక్కి భగవద్గీత అట్టేశారు. అర్థమైందా? బూతు బుక్కి భగవద్గీత అట్టేసి వాడుకుంటున్నారు. ఇప్పటికైనా మేలుకోకపోతే మీరు ఇలానే కొట్టుకుని వస్తారు. దయచేసి మీ వరకు ఈ వీడియోని తీసుకెళ్దామని, ఈ విషయాన్ని మీకు వెంటనే చెప్దామని ఒక 10 నిమిషాల ముందు చూశాను ఆ వీడియో. ఇప్పటికిప్పుడు వీడియో చేస్తున్నాను వెంటనే. ఎందుకు ఈ విషయం మీకు తెలియజేయాలి, కానీ ఇది అప్లోడ్ అవ్వడం రేపు అప్లోడ్ అవుద్ది, కానీ ఈ విషయం వెంటనే చెప్పాలి అని చెప్పి ఒక వీడియో రికార్డ్ చేస్తున్నాను. అది అర్థం చేసుకోండి. కొంచెం ఇండివిజువల్ ఫ్యాన్స్లో కొంతమంది మాత్రమే అర్థం చేసుకోండి. ఎవరైతే గొడవ పడుతున్నారో, ఎవరైతే కొట్లాడుతున్నారో, ఇది రియాలిటీ. అర్థమైందా? ఇప్పటికైనా అర్థం చేసుకోండి. అసలు ఎంత దరిద్రులుగా తయారయ్యారంటే, డెమాన్ పవన్, రీతుల ఫ్యాన్స్ అయ్యుండి కళ్యాణ్ ప్రొఫైల్ పిక్ పెట్టుకోవడానికి మీకు ఏ అర్హత ఉంది? ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అయ్యుండి కళ్యాణ్ ప్రొఫైల్ పిక్ పెట్టుకోవడానికి మీకు ఏ అర్హత ఉంది? అంటే ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు జనాల్ని? అంటే వాళ్ళకి గొడవలు పెట్టాలి ఎందుకు ట్రై చేస్తున్నారు మీరు? తనూజా ఫోటో పెట్టుకొని కళ్యాణ్ని తిట్టడం, కళ్యాణ్ ఫోటో పెట్టుకొని తనూజాని పెట్టడం ఫేక్ ఎందుకు? డైరెక్ట్గా మాట్లాడండి. అంత దమ్ముంటే డైరెక్ట్గా ట్రోల్ చేయండి, డైరెక్ట్గా మాట్లాడండి. వాళ్ళకి గొడవలు పెట్టడం దేనికి? వాళ్ళకి గొడవలు పెట్టడం దేనికి అంటున్నా? ఇది మీ ముసుగు చెరిగి, మీ ముసుగుని పీకి ముక్కలు చేయడానికి నేను వీడియో చేస్తున్నాను ఈరోజు. అర్థమైందా? నా కంట పడ్డారంటే ఇలాంటివి ఇంకా చేయాల్సి వస్తుంది. నా కంట ఇంకోసారి ఇలాంటివి పడ్డాయంటే మాత్రం డైరెక్ట్గా డెమాన్ పవన్ని, ఇమాన్యుయల్ని, రీతుని టార్గెట్ చేస్తూ వీడియోలు చేయాల్సి వస్తుంది. ఇంకా చూసుకోండి. ఇంకా మీరు తర్వాత ఏం మాట్లాడుకున్నా, ఏం పీక్కున్నా నాకేం ఫరక్ పడదు. డైరెక్ట్గా వాళ్ళని టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తాను. మీకు ఇంకా నా స్టార్ట్ చేసినంటే మామూలుగా ఉండదు. నా నోరు కంట్రోల్లో ఉండదు ఒకసారి నేను స్టార్ట్ చేశానంటే. ఓకేనా? ఇలాంటి ఫేక్ ప్రాపగాండాలు చేయదు దయచేసి. అర్థమైందా? ఫేక్ ప్రాపగాండాలు వద్దు, ఆపేయండి. ఇది చెప్దామని ఈరోజు వీడియో చేశాను అనమాట. మీకు నచ్చితే లైక్ చేయడమ్మా. ఓకేనా? బై.